ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ సార్కి చీఫ్ మినిస్టర్ కూతురు శ్వేతకి నిన్న నిశ్చితార్థం జరిగింది రూపా. అయినా రూపకి తెలియకుండా ఎలా ఉంటుంది గౌతమ్? రూపకి చెప్పే ఉంటాడు. ఎందుకు చెప్తాడు రేణుక? రూప మెడలో రాజు కట్టిన తాళి ఉంది కదా, ఆ తాళి రూప మెడలో ఉండగా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాడని తెలిసి రూపకెలా చెప్తాడు? ఇప్పుడికి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు చెప్తాడు. నేను రాజు కలవకుండా ఉండడానికి ఏదో కట్టుకథలు చెప్తున్నాడు. అయినా నా రాజు మనసులో నా స్థానం ఎవ్వరికీ ఇవ్వడు. నా రాజు గురించి నాకు బాగా తెలుసు. రూప మన మాటలు అబద్ధం అనుకుంటోంది రేణుక. రాజుని అడిగితే రాజే చెప్తాడు కదా. అంటే నిజంగానే నిన్న నిశ్చితార్థం జరిగిందా? అందుకేనా రాజు నాకు మొహం కూడా చూపించట్లేదు? రూపా, నీ రాజు ఇక నుంచి నీ రాజు కాదు. రాజు ఎప్పటికీ నీ సొంతం కాలేడు. ఆ శ్వేతకి సొంతమైపోయాడు. ఇది ఫిక్స్ అయిపో. రాజు రూపాల మధ్యలో మనం గ్యాప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ గ్యాప్ మొదలైపోయింది. వాళ్ళు చెప్పిందంతా అబద్ధం రూపమ్మా. కదా బాబాయ్, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. కొన్నాళ్ల పరిచయం ఉన్న మీరే నమ్మనప్పుడు తాళి కట్టించుకున్న భార్యని నేనెలా నమ్ముతాను బాబాయ్? రాజు అలాంటి పనులు చేయడనిపిస్తోంది. కానీ నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం వాళ్ళకేముంది బాబాయ్? వాళ్ళ మాటల్ని నమ్మకపోయినా రాజు ప్రవర్తన చూస్తుంటే కొంచెం భయంగా ఉంది బాబాయ్. అలా ఏం ఉండదమ్మా. ఇందాక వస్తుంటే నా ప్రాబ్లం ఒకటి చెప్పాను. అది మనసులో పెట్టుకుని అలా ఉన్నారేమో. అలాంటిదేమైనా ఉంటే కనీసం నాతో చెప్పరా అమ్మా. సార్వాడికి నువ్వంటే చాలా ఇష్టం రూపమ్మా. నేను చాలాసార్లు గమనించాను. వాళ్ళ అమ్మగారు మీ మీద ఎంత కోపం చూపించినా సార్వాడు మాత్రం మీ మీద ఎప్పుడూ ప్రేమే చూపించారు. మిమ్మల్ని బాధ పెట్టే పనులు అస్సలు చేయరమ్మా. మీకు నమ్మకం లేదంటే చెప్పండి, ఇప్పుడే వెళ్ళి అడిగి తెలుసుకుంటాను. ఉండండి. మనం చెప్పడం వల్ల గా రూపకి నమ్మకం కలగలేదు గౌతమ్. ఇప్పుడు హనుమంతుడు లోపలికి వెళ్ళాడు కదా రేణుక, రాముడే చెప్తాడు. సార్వాడు ఆ గౌతమ్ సారు రేణుక కలిసి మీ గురించి ఆఫీస్ అంతా చెడ్డగా చెప్తున్నారు సార్వాడు. సీఎం గారి కూతురికి మీకు నిశ్చితార్థం అయిపోయి ఉండదని చెప్తా ఉన్నారు సారు. రూపమ్మను పిలిచి మరీ చెప్పారు.
మీరేం కంగారు పడకండి సార్, వాడు అదంతా అబద్ధం అని చెప్పేసిన. అయినా నాకు కూడా చెప్పకుండా మీరు ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటారు సారు? సార్ వాడు మీరు ఇలాగే గమ్మునే ఉంటే వాళ్ళు ఇలాగే చెప్పుకుంటూ ఉంటారు సారు. రండి సారు, వాళ్ళ గోబలు గుయ్యమనేలా కొడితే అప్పుడు తెలుస్తుంది సారు. ఏమైంది సారు? నేనింత గొంతు చించుకుని మాట్లాడుతుంటే అట్లా గమ్ముగా ఉన్నారే? మీకు నిశ్చితార్థం కాలేదని చెప్పండి సారు. వాళ్ళు చెప్పింది నిజమే మురుగన్. మీకు జోక్ చేయటం రాదు కదా సారు. రండి 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 సార్ వాడు. రాముడు నిశ్చితార్థమైన విషయాన్ని హనుమంతుడికి చెప్పేసే ఉంటాడు. ఇప్పుడు ఆ హనుమంతుడు సీతకెలా చెప్తాడు అనేదే ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పేది నిజమా సారు? మీరు అలా చేసుకోరని రూపమ్మ నమ్ముతుంది సారు. మురుగన్, నా మనసు ఏం బాగాలేదు. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు. నా క్యాబిన్లో కూడా ఎవరిని రానివ్వకు. కాసేపు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. నేనిప్పుడు బయటికెళ్ళి రూపమ్మకి ఏం చెప్పాలి? బాబాయ్, బాబాయ్, ఏమైంది బాబాయ్? రాజు ఏమైనా అన్నాడా? బాబాయ్, నేనే వెళ్ళి మాట్లాడతాను. ఆగమ్మా ఆగమ్మా. సారు మాట్లాడే పరిస్థితిలో లేరమ్మా. ఏమైంది బాబాయ్? వాళ్ళు చెప్పినట్టు సారు వాడికి నిశ్చితార్థం అయిపోయిందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.